చికెన్ గ్రేవీ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ అయిపోయాక ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా హీట్ అయిపోయాక సన్నగా కట్ చేసుకుని ఆనియన్ మిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిపోయాక ఫ్రెష్గా దంచుకుని అల్లం వేసుకోండి. మీ ఇంట్లో ఉంటే నార్మల్గానే వేసుకోవచ్చు. అండ్ అది కూడా వేసేసి కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. మ్యారినేషన్లో ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి, చాలా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పసుపు అల్లంతా ఉడికించుకున్నాక ఒక 2 స్పూన్స్ కారాన్ని వేసి ఒక చిన్న కప్ వాటర్ వేసి అది మంచిగా బాగా దగ్గరకు వచ్చే వరకు ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకొని అండ్ లాస్ట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని దించేసుకుంటే చాలా బాగుంటుంది. ఎండింగ్లో ఫినిషింగ్ టచ్లో మనమైతే కొంచెం కొత్తిమీర పుదీనా మసాలా వేసి మంచిగా కలిపేసుకొని దించేసుకుంటే టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆనియన్ ఎక్కువ వేస్తే మనకైతే గ్రేవీ వస్తుంది అనమాట, చాలా థిక్గా. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి.